హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను నా ఫ్రెండ్ కలిసి పాకాల లేక్ అని ఉంటుంది ఇక్కడ, ఆ రైడ్కి వెళ్తున్నాం. మిగతా అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఓకే, బాయ్. హన్మకొండ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో మనం పోచం మైదాన్ సర్కిల్ రావాలండి. పోచం మైదాన్ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తిరిగితే వరంగల్ ఓల్డ్ సిటీ ఉంటుంది. అలాగే మనం స్ట్రైట్గా వస్తే మనం పాకాల లేక్కి వెళ్తామండి. సో ఈ పాయింట్ నుంచి సిగ్నల్స్ ఉంటాయండి. ఇంకొద్ది ముందుకు వెళ్తుంటే కూడా సిగ్నల్స్ ఉంటాయి. సిటీ అవుట్స్కర్ట్స్ ఇంకొక అరౌండ్లీ ఒక 2-3 కిలోమీటర్స్ అయితే కొద్దిగా ట్రాఫిక్ తగ్గిపోతుంది. సో అక్కడి నుంచి రోడ్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో నార్మల్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చే రింగ్ వచ్చేసి, ఈ రింగ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళామన్నా అనుకోండి వరంగల్ బస్ స్టాండ్ వస్తుంది. అండ్ వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అటే వస్తుంది. అండ్ మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగేసి లేబర్ కాలనీ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. చేతులు వీటి మీద కనిపించింది, కదులుతాయి అనుకుంటే గ్రిప్. వావ్, ఇది బోటింగ్ పెట్టినా ఇప్పుడు లేనట్టున్నది. ఎవరు జరుగుతుంది ఈ అయ్యా. ఇక్కడ వాటర్ది లిఫ్ట్ పెట్టి అది తీసి నల్లకి అటు పోతుంది. లోపలికి పోయి రిటర్న్లో చూస్తా అంటే రిటర్న్లో చూస్తాం. ఆలోచి ఆగి చూడు, డిసైడ్. పక్షులు ఉంటాయా? ఉంటాయి అంటారా? వాటర్ మన కారు ఒక పక్క పెడితే. ఇప్పుడే వచ్చేసాము ఇక్కడికి, చూస్తున్నారు కదా. ఇది ఇటు లోపలికి వెళ్తే ట్రెక్కింగ్ ఉంటుంది, ఇటు లెఫ్ట్ సైడ్లోనేమో లేక్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ డౌన్ కిందికి వెళ్ళాలి, అక్కడ కొద్దిగా వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. అది మిగతా షో ఇట్. వాటర్ చూడొచ్చు. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవడానికి ఇదంతా ఉంటుందండి. ఇలా పార్కింగ్ చేసుకోవచ్చు. మా వెహికల్ అక్కడ పెట్టేశాము. వీళ్ళందరూ పార్కింగ్ చేసుకుంటారు. ఇటు సైడ్ పార్కింగ్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో దిగితే కొన్ని హట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ వాల్స్ మీద ఇవేవో స్టాచ్యూస్ వేశారు, బాగుంది. కింద మంకీ కనబడుతుంది కదా. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి. అమ్మ, ఫోన్ అయితే పట్టుకొని గుంజుకొని వెళ్ళిపోదు కదా. అయితే హ్యాండిల్ ప్రాపర్ గట్టిగా పట్టుకుంటుంది, ఇట్లా లాక్ చేస్తా. ఇలా లెఫ్ట్ సైడ్ కిందికి దిగాక ఇటంతా లేక్ అండి. ఇది యాక్చువల్గా ఇంకా ప్రాపర్గా దీన్ని చేయొచ్చు, కానీ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా చేయట్లేదు. బట్ ఇంకా చేస్తే బాగుంటుంది. ఒకప్పుడు చాలా విజిటర్స్ ఉండే, ఇప్పుడు కొద్దిగా విజిటర్స్ తగ్గింది. ఇలా స్టెప్స్ ఎక్కిపోవాలి. వాటర్ సౌండ్ వినబడుతుంది కదా.
ఇలా ఇక్కడ నుంచి వాటర్ అటు సైడ్కి రిలీజ్ చేసుకుంటారు. ఇదంతా లేక్. అక్కడ మధ్యలో ఒకటి ఐలాండ్ లా ఉంది, కానీ అటు వెళ్తారో లేదో తెలీదు. ఓ ఇటంతా ఉంటుంది రివర్. ఇది యాక్చువల్గా చాలా పెద్ద రివర్ ఇది. పాకాల లక్నవరం కన్నా పెద్దది ఇది. ఇంకా అటు సైడ్ వ్యూ కనబడుతుంది, లోపలికి వెళ్తే వ్యూ అంతా మీకు. ఇక్కడ ఈ సైడ్ నుంచి కనబడట్లేదు. సో ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వెళ్ళడం ఉంటుందండి, బాగుంటుంది. అటు లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ఇందాక చూసాం కదా, అక్కడ రైట్ సైడ్లో రిలీజ్ చేసే వాటర్ అంతా ఇటు డౌన్ సైడ్ వదులుతాడు అన్నట్టు. అదే ఇటు లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడే. కిందికి ఉంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు నేను లాంగ్ తీసుకున్నాను, కొద్దిగా బ్యాక్ రావాల్సింది. రైట్, స్టార్ట్ చేసావా? రైట్, చూడు కింద వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవుతుందండి. వాళ్ళు వెడ్డింగ్ ఫొటోస్ చేసుకుంటున్నాం. చాలా ఇలా లోపలికి కొద్దిగా ట్రెక్కింగ్ లాగా ఉంటుందండి. ఆ లోపలికి వచ్చాక ఇలా మేము నడుస్తున్నాం. బట్ 2 వీలర్ ఉంటే రావచ్చు, 4 వీలర్ వస్తుంది, ఈవెన్ 4 వీలర్ కూడా తీసుకురావచ్చు అనుకుంటా. అయ్యా, సో ఇటంతా కొద్దిగా లోపలికి ఫారెస్ట్ లా ఉంటుంది.
లోపల కొద్దిగా ఏదో డెకరేషన్ ఫ్లవర్స్ అండ్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఏదో పెట్టారు. అంటే ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ పిక్నిక్కి బాగా బెస్ట్ ప్లేస్. అంటే మా సైడ్ తెలంగాణలో వంటలకి అంటారు చూసారా, అలా వంటలకి రావడం బెటర్. వావ్ వావ్. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక ట్రీ బాగుంది, చాలా పొడవు ఉంది, బాగుంది. ఇవన్నీ ఓల్డ్ ట్రీస్. అండ్ ఇక్కడ చిన్న హట్ అండ్ ఫ్లవర్ గార్డెన్ లాగా స్టైల్లో కీపింగ్ పెట్టింది. యా, ఒక డాగ్ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక్కడ ఒక కోతి ఉంది, కానీ కోతులు మాత్రం చాలా ఉన్నాయి. అదే ఇక్కడ డేంజర్. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు మాత్రం చిన్నపిల్లల చేతులలో ఏది ఉంచుకోకుంటుంటే బెటర్. అండ్ ఇట్ సైడ్ ఏదో ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రెడ్ సాయిల్ ఉంది చూసారా, అది మంచి అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వస్తున్నారు. ఎందుకంటే రెడ్ సాయిల్, గ్రీనరీ అండ్ వాటర్ చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడి నుంచి రిలీజ్ చేసే వాటర్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇందాక ఆ వాటర్లో ఉన్నాం కదా, వాటర్ చూపించాను కదా. వావ్, ఎగ్జాక్ట్లీ జంగల్ వ్యూ అంటే ఇదే. వాటర్ అండ్ బ్రిడ్జ్ చిన్నది. అండ్ చూడండి, ఆహా బాగుంది.